పేద ప్రజల పట్ల, గిరిజనుల పట్ల, దళితుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించడం అంటే కొట్టిన చోట కొట్టకుండా, ముట్టకూడని చోట ముట్టుకుంటా ఈ పోలీసుల దాష్టికాలు. ఇది మరి ఒక రకంగా చెప్పాలంటే ఇది దళితుల మీద, గిరిజనుల మీద దాడి కాంగ్రెస్ ప్రభుత్వం నేరుగా. ముఖ్యంగా నేను సవాలు విసురుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే కొండారెడ్డిపల్లికి తీసుకెళ్ళండి ఆ ఫార్మా కంపెనీ. దమ్ముంటే ఖమ్మం, నల్గొండల ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలో పెట్టుకోండి ఆ ఫార్మా కంపెనీలు. పేగు బంధం పెంచుకున్నట్లు భూమి బంధం పెంచుకున్న గిరుల దళితుల మీద ఇట్లాంటి అమానుషాలు చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు కళ్ళు లేని ఈ కబ్బోదైన కాంగ్రెస్ ప్రభుత్వం చూడండి, ఈరోజు ఆడబిడ్డలది ఒక పేపర్లో ఫోటో వచ్చింది సాక్షిలో. ఆ కళ్ళ నీళ్ళు, గిరిజన మహిళల కళ్ళ నీళ్ళను చూసి కొద్దిగా మారండి. ఇంకా మీకు అహంకారం, సంవత్సరంలో ఇంత అహంకారం పెరిగిందంటే త్వరలోనే మీరు ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని నేను అనుకుంటున్నాను.